షమి ఎక్కడున్నాడు షమి? సెకండ్ T20కైనా ప్లేయింగ్ 11లోకి వస్తాడా? అంటే ఫస్ట్ T20కి వస్తాడని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మొహమ్మద్ షమీకి చాలా డిమాండ్ ఉంది ఇండియన్ క్రికెట్లో. అది కూడా బుమ్రా లేడు కాబట్టి ఆ డిమాండ్ డబుల్ ట్రిపుల్ అయిపోయింది. సో ఇప్పుడు షమి సెకండ్ T20కి వస్తాడా అంటే నిన్నటి వరకు మన దగ్గర ఉన్న ఒక సమాచారం, ఒక రిపోర్ట్ అనొచ్చు, దాని ప్రకారం అయితే మేబీ సెకండ్ T20కి కూడా షమీర్ రావడం చాలా అంటే చాలా కష్టమే. అంటే నిన్నటి వరకు మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం. ఎందుకంటే షమీకి ఇంకా అనుకున్నంత ఫిట్నెస్ రాలేదు అంటున్నారు గేమ్స్ ఆడడానికి. సో ఇంకా కొన్ని T20లు మిస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. బట్ మీరు చూసారంటే ఫస్ట్ T20కి సెకండ్ T20కి చాలా టైం వచ్చింది. సో గ్యాప్ వచ్చిందనమాట. సో 26th కాబట్టి మేబీ ఆ రోజులోపు ఏదైనా అప్డేట్ వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో క్విక్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి వీడియో చేయలేము, చిన్న చిన్న అప్డేట్స్ అనేవి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 అనమాట. ఫస్ట్ T20లో మన వాళ్ళు చాలా సింపుల్గా ఈజీగా గెలిచేశారు, ఏమాత్రం కష్టం లేకుండా. సెకండ్ T20 అన్నది చపక్ చిదంబరం స్టేడియంలో జరగబోతోంది. సో జాన్ 26th ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7కి స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్ అన్నది. సో ఒకటి ముందే చెప్పేస్తున్నాను అనమాట, ఈ మ్యాచ్లో ఇండియా అయినా ఇంగ్లాండ్ అయినా గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఈ మ్యాచ్లో గెలవాలి అంటే బ్యాట్స్మెన్స్ యొక్క డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇండియా వాళ్ళైనా ఇంగ్లాండ్ వాళ్ళైనా. ఎందుకంటే బౌలర్స్ ఓకే, ఎలాంటి పిచ్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. బట్ బ్యాట్స్మెన్స్కి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉండాలి, ఒక డిఫరెంట్ టాలెంట్ ఉండాలి ఇలాంటి పిచ్చెస్ పైన ఆడేటప్పుడు. సో అదే ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ మ్యాచ్ మీకు లైవ్ ఎక్కడ వస్తుందో తెలుసు, డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో, అలాగే స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో వస్తుంది అనమాట. ఫస్ట్ పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాము. చపక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? సో ప్రతి ఒక్కరికి తెలిసిపోయే పిచ్ రిపోర్ట్ కొత్తగా చూసేది ఏముంది, ఐపీఎల్ చాలాసార్లు చూసామంటారు, బట్ డిస్కస్ చేయాలన్నమాట. సో పిచ్ క్యారెక్టరిస్టిక్స్ చూసాము అంటే అందరికీ తెలుసు, స్పిన్ ఫ్రెండ్లీ సర్ఫేస్ అనమాట ఇది. అయితే ఇక్కడ చూసాము అంటే స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. మనం ఈడెన్ గార్డెన్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ అనుకూలిస్తుంది ఇక్కడ స్పిన్నర్స్కి. బట్ మ్యాచ్ ముందుకు వెళ్ళే కొద్దీ పిచ్ అనేది స్లో అయిపోతుంది అనమాట. చపక్లో ఉన్న ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అదే. అంటే T20 గేమ్ అయినా సరే, అది టెస్టులో వన్డేలో కాదు, T20 గేమ్ అయినా ఒక 10 ఓవర్లు 15 ఓవర్లు పడగానే లాస్ట్ 5 ఓవర్లకి చాలా స్లో అయిపోతుంది. బట్ మంచి బ్యాటింగ్ వికెటే, అలా అని చెప్పి సూపరు బంపరు అనలేమన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు ఏదైనా బ్యాట్స్మెన్ సెట్ అయిపోయి బాగా ఆడితే 200ని రీచ్ చేయొచ్చు. బట్ నార్మల్గా యావరేజ్గా ఆడారు అనుకోండి 150 to 170 స్కోర్స్ చాలా ఈజీగా వస్తాయి. సో ఒక మంచి బ్యాటింగ్ వికెట్, అంటే కాంపిటేటివ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. సో పేసర్స్కి అనుకూలించదా అంటే అనుకూలిస్తుంది. ఎలాంటి పేసర్స్కి అంటే స్లో వేరియేషన్స్ ఉన్న వాళ్ళకి, సో స్లో బౌలింగ్ వేసే వాళ్ళకి, అంటే వాళ్ళకు ఒక వేరియేషన్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. సో అలాంటి వాళ్ళకు బాగా అనుకూలిస్తుంది. బట్ మేజర్గా ఇది స్పిన్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. ప్రెజెంట్ టీమిండియాలో ఫెంటాస్టిక్ స్పిన్నర్స్ ఉన్నారు కంపేర్ టు ఇంగ్లాండ్. సో ఇక్కడ మనం ఒక అప్పర్ హ్యాండ్ అయితే సాధించాము. సో లాస్ట్ 10 మ్యాచెస్లో చూసాము అంటే మనం పేసర్స్కి 62 వికెట్స్, స్పిన్నర్స్కి 40 వికెట్స్ పడ్డాయి. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ డెసిషన్ ఏం తీసుకోవాలి? బేసిక్గా మ్యాచెస్ 7కి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డ్యూ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ప్రజెంట్ ఉన్న వెదర్ ప్రకారము. సో అంటే సమ్మర్లోనే వస్తుంది, ఇక ఇప్పుడు రాదా చెప్పండి. సో దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ వైపు వెళ్ళాలనుకుంటాడు. బట్ నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకు అంటే పిచ్ స్లోగా మారితే తర్వాత బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో చూద్దాం మరి ఏం చేస్తారో. మరి అంటే డెసిషన్ అనేది ఆ రోజు వెదర్ రిపోర్ట్ ప్రకారం బట్టి తీసుకోవచ్చు. బేసిక్గా అంటే ఏం చెప్తున్నాను అంటే డ్యూ ఉంటుందా ఉండదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మ్యాక్సిమం చేజింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ నన్ను అడిగితే మాత్రం బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. ఇక T20 స్టాట్స్ చూసాము అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇక్కడ కేవలం 2 మాత్రమే జరిగాయి. నమ్ముతారా మీరు? నిజం, 2 మాత్రమే జరిగాయి. సో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి గెలిచింది, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 174, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 170. ఇందాక చెప్పాను కదా, సో తక్కువనే ఉంటాయి, ఎక్కువేం కాదు, బట్ కాంపిటేటివ్ స్కోర్స్ ఉంటాయి. ఇక ఓవరాల్గా T20 చూసాము అంటే ఐపీఎల్ ఇలాంటి వాటివి సో 85 జరిగితే, అంటే ఐపీఎల్ మాత్రమే కాదు వేరే లీగ్స్ కూడా T20 మ్యాచ్లు 85 జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 49 మ్యాచెస్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 36 మ్యాచెస్. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 162, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160. సో ఇవన్నమాట చపక్ స్టేడియం యొక్క స్టాట్స్ అన్నమాట. అండ్ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11లో మార్పులు ఏమైనా ఉంటాయా? సో ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పేశాను, మొహమ్మద్ షమి ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం టీంలోకి రావడం కష్టమే. ఒకవేళ తను ఫిట్ అయ్యాడంటే మాత్రం మ్యాచ్ టైంకి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు. సో అప్పుడు మరి బయటకు ఎవరు వెళ్తారు? ఆబ్వియస్లీ హర్షదీప్ సింగ్ అయితే పంపించారు అనమాట. బేసిక్గా అంటే
స్పిన్ పిచ్ స్పిన్నర్స్ అలాగే ఉంచుతారు, హర్షదీప్ సింగ్ అలాగే ఉంచుతారు. మేబీ ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తారు. దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఎందుకంటే హర్షదీప్ సింగ్ మనకు T20లో ఇంపార్టెంట్ బౌలర్ అనమాట. సో అతన్ని అలాగే ఉంచుకొని షమీతో రాణిస్తారు తప్ప షమీని తీసేసి అలాంటివి చేయరనమాట. సో ఇప్పుడు చూసాము అంటే ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయంటే వస్తే షమీ మార్పే రావాలి. ఇంక అంతకు మించి టీమిండియాలో ఎటువంటి మార్పులు ఉండే ఛాన్సే లేదు. సో ఒకసారి టీమిండియా ప్లేయింగ్లో ఎలా ఉంటుందో చూద్దాము. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్నాయ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. అయిపోలేదు, ఇంకా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. సో ఇండియన్ ప్లేయర్స్, ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ, మన బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ కూడా చపక్ స్టేడియంలో ఎక్సెల్ చేయగలరు, అంటే సూపర్గా బౌలింగ్ చేయగలరు. సో ఇప్పుడు బ్యాట్స్మెన్స్ గురించి డిస్కస్ చేయాలి. సో ఒకసారి మన ఇండియన్ మెయిన్ బ్యాట్స్మెన్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ చెప్పక రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడిన వాళ్ళు అనమాట. 1 మ్యాచ్ 2 మ్యాచెస్ అందరూ ఆడి ఉంటారు, బట్ ఇంపార్టెంట్గా 4-5 మ్యాచ్లు ఆడిన వాళ్ళని చూసాము అంటే సంజు శాంసన్ 5 ఇన్నింగ్స్లు ఆడాడు ఇక్కడ T20 ఫార్మాట్లో. సో 59 రన్స్, యావరేజ్ 11.82, స్ట్రైక్ రేట్ 100 ఉంది. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ 6 ఇన్నింగ్స్ ఆడాడు, 70 రన్స్, యావరేజ్ 11.7, స్ట్రైక్ రేట్ 127.3. సూర్యకుమార్ యాదవ్ 11 ఇన్నింగ్స్లు ఆడాడు, రన్స్ 347, యావరేజ్ 38.6, స్ట్రైక్ రేట్ 130.9. హార్దిక్ పాండ్యా 9 ఇన్నింగ్స్లు ఆడాడు, రన్స్ 101, యావరేజ్ 16.8, స్ట్రైక్ రేట్ 124.7. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అందరూ ప్లేయర్స్లో ఒక అభిషేక్ శర్మ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, అంటే ఎక్కువ సార్లు పిచ్చుని చూసుంటారు. సో 5 మ్యాచ్లు 6 మ్యాచ్లు 9 మ్యాచ్లు ఆడారు. బట్ వాళ్ళ స్టాట్స్ చూసారంటే ఒక సూర్యకుమార్ యాదవ్కు మాత్రమే అరౌండ్ 40 వరకు యావరేజ్ కనిపిస్తుంది, మిగతా అందరికీ బిలో 10-20 ఉంది. సో అందుకే చెప్పాను అనమాట, చపాక్లో ఆడడం అంత ఈజీ కాదు. చపాక్లో ఎప్పుడు మంచి స్కోర్స్ వచ్చినా ఏదో ఒక బ్యాట్స్మెన్ మాత్రమే ఆడుతుంటాడు అక్కడ. ఎందుకంటే ఆ పిచ్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఆడే బ్యాట్స్మెనే ఆ రోజు అక్కడ బాగా పర్ఫామ్ చేస్తాడు. లేదంటే మాత్రం లో స్కోర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాంపిటేటివ్ స్కోర్ రావాలంటే టీం మొత్తం కలిసి ఆడాలన్నమాట. అంటే మన మెయిన్ ప్లేయర్స్ స్టాట్స్ ఎలా ఉంటే మీకు అర్థమవుతుందని చెప్పి నేను క్లియర్గా చూపించాను ఇక్కడ. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఏమైనా మార్పులు ఉంటాయి, ఇంకా డిస్కస్ చేస్తాను 2 టీమ్స్ గురించి. సో ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవెన్లో మార్పులు అంటే నాకు ఎందుకో రెహాన్ ఏమైనా తీసుకొని వస్తారేమో అనిపిస్తుంది స్పిన్ బౌలర్గా టీంలోకి. అదొక్క మార్పు ఉండొచ్చు, లేదంటే మాత్రం సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు. ఎందుకంటే వీళ్ళ బెంచ్ పైన కూడా నాకు చేంజెస్ ఏం కనిపించట్లేదు, రెహాన్ మాత్రమే కనిపిస్తున్నారు, రెహాన్ అహ్మద్. సో బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టన్, జాకోబ్ బెథల్, జెమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్. సో ఇది ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవెన్. మరి ఇంగ్లాండ్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే కేవలం 2 మాత్రమే కనిపిస్తున్నారు, ఒక 2 మ్యాచెస్ కన్నా ఎక్కువ ఆడిన వాళ్ళు. మిగతా కొంతమంది ఆడారు, లియామ్ లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్. సో చాలా తక్కువ మ్యాచ్లు ఆడారు, ఒక మ్యాచ్. సో అది మనం అది కన్సిడర్ చేయమన్నమాట. ఒక 2 మ్యాచెస్ అలా ఆడిన వాళ్ళని తీసుకుంటే ఫిల్ సాల్ట్ 2 ఇన్నింగ్స్ ఆడాడు, 17 రన్స్, యావరేజ్ 8.5, స్ట్రైక్ రేట్ 141.7. సో జాస్ బట్లర్ 4 ఇన్నింగ్స్, రన్స్ 98, యావరేజ్ 24.5, స్ట్రైక్ రేట్ 108.9. ఇంకేంటి మరి హ్యాపీ కదా, వాళ్ళకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటారేమో. సో ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే వీళ్ళ టీంలో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారనమాట. ఫర్ సపోజ్ హ్యారీ బ్రూకు, జాకబ్ బెతలు, ఈ ఇద్దరు కూడా స్పిన్ బౌలింగ్ బాగా ఆడతారు. సో అంటే స్పిన్ పిచ్ పైన స్పిన్ బౌలింగ్ ఆడటం కష్టమే, కానీ స్పిన్ బాగా ఆడేవాళ్ళు లాస్ట్ మ్యాచ్లో త్వరగా అవుట్ అయిపోయారు, కొంచెం ఇబ్బంది పడ్డారు. సో ఖచ్చితంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యే వస్తారు కదా, అప్పుడు ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పి. మరీ ముఖ్యంగా లియామ్ లివింగ్స్టన్ అయితే క్లూలెస్ అనమాట, అవుట్ అయిన తీరు చూసాము అంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో గూగ్లీకి. సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ వస్తారు. అండ్ లియామ్ లివింగ్స్టన్ కూడా భారీ హిట్టర్, అలాంటి హిట్టర్స్కి పిచ్చుతో సంబంధం ఉండదన్నమాట. సో కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంటుంది, అదే టీమిండియా నుంచి అయినా సరే లేకుంటే ఇంగ్లాండ్ నుంచి అయినా సరే. అంటే ఇప్పుడు సపోజ్ మీరు సంజు శాంసన్ ఆడతారు అనుకుంటే, లేకుంటే అభిషేక్ శర్మ ఆడతారు అనుకుంటే, ఆ ఇద్దరు కాకుండా రింకు సింగ్ ఆడొచ్చు, నితీష్ కుమార్ రెడ్డి ఆడొచ్చు, ఇలాంటివి జరుగుతాయేమో అని నాకు అనిపిస్తుంది, గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట. సో ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంత తక్కువ అంచనా వేయకండి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, హ్యారీ బ్రూక్ని, జాస్ బట్లర్ని, లియామ్ లివింగ్స్టన్ని. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఏమైనా చేయగలరు. వీళ్ళకు కొంచెం ఇండియన్ కండిషన్స్ తెలుసు, ఆ పిచ్ కండిషన్స్ తెలియకపోయినా సరే ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు అనుకుంటే అక్కడ బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫిల్ సాల్ట్ నాకెందుకో డౌట్ అనిపిస్తుంది ఈ మ్యాచ్లో కూడా ఆడటం. చూద్దాం, మేబీ తను సర్ప్రైజింగ్ ప్యాకేజ్గా రావచ్చు. చెప్పినా కదా, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ ఆడే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఇలాంటి పిచ్చెస్ పైన. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో బౌలింగ్ పరంగా చూసుకున్నాము అంటే వన్ సైడ్ నో డౌట్ అట్ అనమాట. మన టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఫాస్ట్ బౌలింగ్ అయినా సరే స్పిన్ బౌలింగ్ అయినా సరే. మరీ ముఖ్యంగా ఇక్కడ స్పిన్నర్సే కావాలి కాబట్టి స్పిన్నర్స్ చాలా సూపర్ ఫామ్లో ఉన్నారు. సో సెకండ్ T20 టీమిండియా గెలవడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. మరి మన వాళ్ళు టాస్ గెలిచాక ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, మన బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.